వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. అమరావతిలో ఒకవైపు రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే మరోవైపు భూములిచ్చిన రైతుల సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. రిటర్నబుల్ ప్లాట్ కేటాయింపులో లంకా భూముల వివాదాలు, కోర్టు కేసుల వల్ల వందలాది మంది రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా ఇక్కడే ప్రతిపక్ష వైసీపీ సరికొత్త లీగల్ అస్త్రాలతో డైరెక్ట్ వార్ డికేర్ చేసి బాధితుల రైతులకు అండగా ఉంటూ ఉచిత న్యాయ సహాయం అందించేందుకు పేర్ని నాని, అంబటి రాంబాబు, పొన్నావోలు సుధాకర రెడ్డి లాంటి ముఖ్య నేతలతో ప్రత్యేక సిఆర్డీఏ కమిటీని రంగంలోకి దించింది. అవసరమైతే తాము అధికారంలోకి వచ్చాక భూములు వెనక్కి ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని జగన్ ప్రకటించడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ లీగల్ ఫైట్ కు రైతులు కలిసి వస్తారా? కూటమి ప్రభుత్వం దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తుంది? అమరావతి ప్రాంతంలో ఒకవైపు రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా దూసుకుపోతూ ఉంటే మరోవైపు తెరవెనుక రైతుల సమస్యలు నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉన్నాయి. భూములు ఇచ్చిన రైతుల కన్నీళ్లు, వారి ఆవేదనలు ఈ భవనాల నిర్మాణాల మధ్య మరుగున పడిపోతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యం, రెండో విడత భూ సమీకరణపై ఉన్న అభ్యంతరాలు ఎటూ తేలడం లేదు. సరిగ్గా ఇక్కడే అధికార పక్షానికి గట్టి షాక్ ఇచ్చేందుకు ప్రతిపక్ష పార్టీ తన సరికొత్త రాజకీయ అస్త్రాలకు పదును పెడుతోంది. బాధిత రైతుల పక్షాన నిలిచి నేరుగా రంగంలోకి దిగేందుకు వైసీపీ సర్వసన్నద్ధం అవుతున్నట్లు క్షేత్రస్థాయి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాజధాని బాధితుల సమస్యలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించేలా వ్యూహాలు సిద్ధం చేశారు. ఇందుకోసం ఆఘమేఘాల మీద పార్టీ తరపున ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఇటీవల రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు అత్యవసరంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వాళ్లు తమ సమస్యలని చెప్పిన వెంటనే పార్టీ తరపున కీలక నిర్ణయాలు జరిగిపోవడం విపక్షం యొక్క సీరియస్నెస్ ను తెలియజేస్తోంది. ఈ వ్యవహారాలను దగ్గరగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా విపక్షం వేస్తున్న అడుగులపై ఆసక్తికర చర్చలు మొదలుపెట్టారు. రాజధాని ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలించడం కోసం వైసీపీ అధినాయకత్వం ఒక పటిష్టమైన సిఆర్డీఏ కమిటీని రంగంలోకి దించింది. బలవంతపు భూ సమీకరణకు తాము మొదటి నుంచి పూర్తి వ్యతిరేకమని ఆ పార్టీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే అవసరమైతే రైతుల భూములను తిరిగి ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని జగన్ ప్రకటించడం విశేషం. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని, అంతకు మించి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజధాని హడావిడి వెనుక చాలా మంది పేద, మధ్యతరగతి రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వం ఇంత పెద్ద రాజధాని కడుతున్నా భూములిచ్చిన రైతులకు మాత్రం ఇంకా ప్లాట్లు దక్కలేదు. దాదాపు 400 మందికి పైగా రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని భూములపై కోర్టు కేసులు నడుస్తున్నాయని, అవి తేలే వరకు ప్లాట్లు ఇచ్చేది లేదని ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది. లంక భూములకు సంబంధించిన సమస్యలు కూడా ఇంకా నత్తనడకన సాగు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని వారు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి పరిధిలో 2000కు పైగా ప్లాట్లు వివిధ కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఉన్నాయనే చర్చ అంతటా నడుస్తోంది. ఇలా అధికారికంగా వెలుగులోకి వచ్చిన సమస్యలు కొన్నైతే భయంతో బయటకు రాని ఇబ్బందులు మరెన్నో ఉన్నాయని వైసీపీ వాదిస్తోంది. కోర్టులకు వెళ్లి ₹1000 ఖర్చు పెట్టే స్తోమత లేక చాలా మంది రైతులు మిన్నకుండిపోయారని అంటున్నారు. ఇలాంటి నిస్సహాయ రైతులకు అండగా నిలవాలని, వారికి పూర్తి న్యాయ సహాయం అందించాలని వైసీపీ భావిస్తోంది. బాధితుల తరపున పోరాటానికి ఒక బలమైన ప్రత్యేకమైన లీగల్ వ్యవస్థను కూడా విపక్షం సిద్ధం చేసింది. ఈ కీలకమైన కమిటీలో కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని, అంబటి రాంబాబులకు బాధితులు అప్పగించారు. వారితో పాటే దేవినేని అవినాష్, లేలా అప్పిరెడ్డి, మొండిదొక అరుణ్ కుమార్ లాంటి ఫైర్ బ్రాండ్ నేతలను రంగంలోకి దించారు. నందిగం సురేష్, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమ బాలవజ్ర బాబులకు కూడా ఈ కమిటీలో కీలక స్థానం కల్పించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ రైతుల సమస్యలపై పోరాడే నాయకులను ఎంచుకోవడం ద్వారా విపక్షం తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. ఈ వ్యవహారంలో కేవలం రాజకీయ నాయకులతో కమిటీ వేసి చేతులు దులుపుకోవాలని వైసీపీ అనుకోవడం లేదు. న్యాయస్థానాల్లో గట్టిగా పోరాడేందుకు వీలుగా పార్టీ లీగల్ సెల్ నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి దిగ్గజాలను రంగంలోకి దించారు. ఇప్పటి వరకు రాజధాని నిర్మాణానికి సంబంధించి కేవలం అధికార కూటమి వాదనలే జనాల్లోకి బలంగా వెళ్లాయి. ఆ మైలేజీని తట్టుకునేందుకు రైతుల సమస్యల పేరుతో వైసీపీ ఒక ప్రత్యామ్నాయ వేదికను చాలా చాకచక్యంగా సిద్ధం చేస్తోంది. మొదటి విడతలో రిటర్నబుల్ ప్లాట్లు అందని రైతులందరినీ ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నాలు
ముమ్మరంగా సాగుతున్నాయి. రెండో విడత భూ సమీకరణలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులను కూడా ఈ కమిటీ ద్వారా కలుస్తున్నారు. ఇలా అన్ని వర్గాల బాధితులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రతిపక్ష పార్టీ యొక్క అసలైన అజెండాగా కనిపిస్తోంది. రైతులు ప్లాట్లు రాక ఏడుస్తూ ఉంటే కొందరు దీన్ని రాజకీయం చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయిన వారి సమస్యలపై ఒక పెద్ద ఎత్తున లీగల్ వార్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని మరింత పెంచాయి. అమరావతి రైతులు ఏం కోరుకుంటే తాము అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా అదే చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ నిఘంటువులో బలవంతపు భూసేకరణ అనేది ఉండదని, రైతుల సమ్మతితోనే ఏదైనా జరుగుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే రైతులు వద్దనుకుంటే వారి భూములను తిరిగి వారికి ఇచ్చేస్తామని చెప్పడం పెద్ద సంచలనమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము చేయగలిగింది, చేయాల్సింది కేవలం న్యాయ పోరాటం మాత్రమేనని ఆయన దిశానిర్దేశం చేశారు. జగన్ నోటి నుంచి వచ్చిన ఈ మాటల చుట్టూ ఇప్పుడు అటు అధికార పక్షంలోనూ ఇటు విపక్షంలోనూ గట్టి చర్చలే నడుస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ ఒక ఆసక్తికరమైన ప్రత్యామ్నాయ ప్రతిపాదనను కూడా తెరపైకి తెచ్చింది. తమ సరికొత్త ప్రతిపాదన ప్రకారం అయితే అమరావతి ప్రాంత రైతుల నుంచి మరోసారి భూములు తీసుకోవాల్సిన అవసరమే ఉండదని చెప్తున్నారు. ఉన్న భూములతోనే రాజధానిని అద్భుతంగా నిర్మించవచ్చని, అదనపు భూసేకరణతో రైతులను వేధించాల్సిన పని లేదని వారి వాదన. ఈ కొత్త ప్రతిపాదన ద్వారా అటు రైతుల మద్దతును, ఇటు ప్రజల సానుభూతిని పొందాలని విపక్షం గట్టిగా ఆశిస్తోంది. మొత్తం మీద అమరావతి రైతుల సమస్యలను కేంద్ర బిందువుగా చేసుకుని వైసీపీ లీగల్ అస్త్రంతో డైరెక్ట్ వార్ డిక్లేర్ చేసింది. భూ సమీకరణ బాధితులకు అండగా నిలవడం ద్వారా ప్రభుత్వం సాధిస్తున్న పొలిటికల్ మైలేజీకి బ్రేకులు వేయాలనేదే విపక్షం మాస్టర్ ప్లాన్. రాజధాని అమరావతి అంటే అంతా సవ్యంగా ఉందనే భ్రమ తొలగించి అక్కడ లొసుగులను ఎండగట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా, గ్రామాల వారీగా బాధితుల నుంచి దరఖాస్తులు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఊరిలోనూ కమిటీ సభ్యులు పర్యటించి ప్లాట్లు రాని వారి వివరాలను డిజిటలైజ్ చేయబోతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అటు కోర్టులను, ఇటు ప్రజాక్షేత్రాన్ని ఒకేసారి వాడుకోవాలని వ్యూహం రచించారు. ప్రభుత్వం కేవలం కాగితాల మీద ప్లాట్లు కేటాయించి క్షేత్రస్థాయిలో సమస్యలను గాలికొదిలేసిందని విపక్షం మండిపడుతోంది. ఈ వైఖరి వల్ల చిన్నకారు రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ పోరాటాన్ని కేవలం రాజకీయ కోణంలో కాకుండా బాధితుల జీవన్మరణ సమస్యగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాజధాని భూముల వ్యవహారంలో చట్టపరమైన చిక్కులు రోజురోజుకు మరింత జటిలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. కోర్టు స్టేలు, ల్యాండ్ పూలింగ్ నిబంధనల్లోని లోపాలు ప్రభుత్వానికి కూడా పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని అధికార పక్షానికి గట్టిగా దెబ్బ కొట్టాలని ప్రతిపక్షం లీగల్ టీం భావిస్తోంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని లాయర్ల బృందం ఇప్పటికే పాత జీవోలను, కోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామని వారు ప్రకటిస్తున్నారు. దీనివల్ల అమరావతి పనుల వేగం తగ్గి ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదని కొందరు ఆందోళన చెందుతున్నారు. అయినా సరే న్యాయం జరగకుండా చేసే ఏ నిర్ణయమైనా ప్రజాస్వామ్య విరుద్ధమే అంటోంది విపక్షం. ఒక పక్క అభివృద్ధి అంటున్న ప్రభుత్వం, మరోపక్క రైతుల హక్కులను కాలరాస్తోందని వాదనలు బలంగా వినిపిస్తున్నారు. ఈ లీగల్ ఫైట్ ద్వారా కూటమి ప్రభుత్వానికి మైలేజ్ రాకుండా అడ్డుకోవడమే కాకుండా వారిని డిఫెన్స్ లో పడేయాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి అమరావతి ప్రాంత రైతులపైన నిలిచింది. ప్రతిపక్షం అందిస్తున్న ఈ లీగల్ సపోర్ట్ను, రాజకీయ వేదికను రైతులు ఎంతవరకు నమ్ముతారనేది పెద్ద ప్రశ్న. గతంలో వైసీపీ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించిన కొందరు రైతులు ఇప్పుడు ఆ పార్టీతో చేతులు కలుపుతారా అనేది చూడాలి. అయితే సమస్యల్లో ఉన్న బాధితులకు ఎవరు అండగా నిలిచినా లబ్ధి పొందేందుకు వారు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఖరికి విపక్షం లీగల్ నోటీసులతోనే సమాధానం చెప్పాలని భావిస్తోంది. ఈ లీగల్ ఫైట్ కు రైతులు పెద్ద ఎత్తున కలిసి వస్తే మాత్రం రాజధాని రాజకీయం సరికొత్త మలుపు తిరిగే ఛాన్స్ ఉంది. అటు అధికార కూటమి కూడా ఈ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు ఎలాంటి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తోందన్న ఉత్కంఠ రేగుతోంది. ఏదేమైనా అమరావతి భూముల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. భవిష్యత్తులో ఈ న్యాయ పోరాటం ఎటు దారితీస్తుందో, ఎవరికి పొలిటికల్ బెనిఫిట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.